నా మాతృమూర్తి విను. ఏమండి ఇలా ఇవ్వండి. మరి ఇంట్రెస్ట్ పోతుందన్నావుగా, విలువను వద్దండి, ఇలా ఏమని చెప్తాను. ఇస్తారా లేదా? సరే చదువుకో, కానీ నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇది పూర్తి చేసి నాకు ఇవ్వాలి. జాగ్రత్త. సరిగ్గా నేనున్న మాటలే ఇవి. ఒక్క అక్షరం కూడా తేడా లేదు. అయితే ఆ రాధిక నేనే. మరి సరోజ? ఏమిటే నీ కదా ప్రాణాలు తీసేస్తున్నావు? ముందేమవుతుందో ఏమవుతుందో అని ఎప్పటికప్పుడు ఆదుర్దా. అది కథకు మంచి లక్షణమేగా. నీ కథకు సరే, మాకో గుండెలు అలసిపోతున్నాయి. అప్పుడే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంట్రెస్ట్కేం గానీ కొన్ని సంఘటనలు చదువుతుంటే ఏవేవో అనుమానాలు వస్తున్నాయి. ముందేం జరుగుతుందో తెలిస్తే తప్ప అనుమానాలు తీరేటట్లేవు. కమల, నువ్వు కథంతా రాస్తావా? అంతా కాకపోయినా చాలా వరకు రాసేసాను. ఒకసారి చదివిస్తాను. సీరియల్ కథలు అలా ఇవ్వకూడదు రాధా, సస్పెన్స్ పోతుంది. సర్లేదు, నా దగ్గర నీ సస్పెన్స్ లో దాపరికాలు. ఇలా ఇవ్వు, ఇప్పుడు తేలిపోతుంది. అంతా అదే కథ, మా ఇద్దరి మధ్య జరిగిన కథ. అయితే ప్రతి శుక్రవారము సరోజ తన పెట్టెలో దాచుకున్న మనోనాథుని ఫోటోకి నమస్కరించేది. దీర్ఘ సుమంగళిగా దీవించమని కోరేది. పాపం దీవించినట్టే భావించి తృప్తి పడేది. ఆ జీవితం కూడా మనోకల్పితం. అందుకే అతను మనోనాథుడయ్యాడు. ఇది నిజమేదే, అంతా నిజమే. రేపే శుక్రవారం. ఇంత చేసి కృష్ణుడు పట్టానుక ఎంత పొరపడ్డాను. మరి దేవుడు పట్టానికైతే తలుపు ఎందుకు వేసుకోవాలి? అంత రహస్యం వచ్చింది. బాధపడతారు, అది వట్టి కథేగా. కథ కథ అదే మహాకావ్యం. ఆ మహాకావ్యంలో ఒక ఉత్తమోత్తమైన పాత్ర సరోజ. ఆమెను ఎందుకంటే ఇలా చేశారు? ఎవరిని అడిగి చేశారు? మీకేం అధికారం ఉందని చేశారు? మిస్టర్ నారాయణ, మీ బాధ నాకు అర్థమైంది. కానీ ఆ పాత్ర బాధ కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఆమెకు అతన్ని మర్చిపోవడం అసాధ్యమైపోయింది. ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. అందుకే తనకు తానే అతన్ని భర్తగా ఊహించుకుంటుంది. ఆ ఊహాలోకంలోనే జీవిస్తుంది. తనకు అలాంటి అదృష్టం లేదని రాదని ఆమెకు బాగా తెలుసు. తెలిసి కూడా తను తానే వంచుకుంటుంది. ఆ వంచంలోనే తృప్తి పొందుతుంది. అదే సరోజ పాత్ర. అందులోనే ఉంది మెత్తదనం. ఒప్పుకుంటాను, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ పెట్టెలో అతని ఫోటో ఎందుకు దాచుకోవాలి? ఊహాలోకంలో జీవించే మనిషి అతని ఫోటో దాన్ని తీసేమని, తీసి పారమని. నారాయణ గారు, అతన్ని భర్తగా ఊహించుకోవడం తప్పు కానప్పుడు ఆ ఫోటో పెట్టుకోవడమే తప్పు. నేను అలా అనుకోను. అదే నా క్యారెక్టర్. ఆగండి, తొందరపడకండి, ఆవేశపడకండి. నిష్పక్షపాతంగా ఆలోచించండి. తాను ప్రేమిస్తున్న అతన్ని తన స్నేహితురాలు కూడా ప్రేమిస్తున్నదని తెలిసినప్పుడు సరోజ ఒక్క మాట నిజం చెప్పుంటే ఏమయ్యేది? తనలాగి ఆ స్నేహితురాలు త్యాగం చేసేది. తన ప్రియుడు తనకు దక్కేవాడు. కానీ తన అనురాగాన్ని, ఆవేదనను తనలోనే అరుచుకుంది. తనే త్యాగం చేసింది. ఆ త్యాగానికైనా మీరు ఆమెను మన్నించలేరా? కథానాయకుడు అన్నగారు సరోజను తన తమ్ముడికి చేసుకోవాలనుకున్నారు. తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడేం చేసింది సరోజ? పగిలిపోతున్న గుండెను బిగపట్టుకుని ఆయన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఒక అబద్ధం చెప్పింది. అందుకైనా మీరు ఆమెను మన్నించలేదా? చివరికి తన స్నేహితురాలతో ఒక్క మాట అంటే ఏమయ్యేది? అప్పుడేం చేసింది సరోజ? తన స్నేహితురాలు సుఖం కోసం అడుగడుగునా తన మనసును చంపుకున్నదే. అందుకైనా మీరు ఆమెను మన్నించలేరా? పోనండి, ఇప్పుడు ఆమె చేస్తున్న నేరం ఏమిటి? ఎవరికేం ద్రోహం చేస్తున్నది? ఎవరి జీవితానికి, సుఖానికి అడ్డు రావడం లేదే? అందరి ఆకాశ వీధులు తన దారిన తాను వెళ్లే సూర్యుని ప్రియుడుగా భావించి మురిసిపోయే కమలంలాగా తానొక ఊహా జీవితాన్ని సృష్టించుకుని ఆ కళ్ళలో తన్ను తానే మోసం చేసుకుంటూ బ్రతుకుతోంది. అందువల్ల ఎవరి ఆనందానికి, అనుబంధానికి నష్టం లేదు, కష్టం లేదు. ఆ మాత్రం సుఖానికి కూడా ఆమె నోచుకోలేదా? ఆ అవతపు ఆనందాన్ని కూడా మీరు మన్నించలేరా? ఆలోచించండి. మన్నించవలసింది నిన్ను కాదు, నన్ను. అడగను.
నేనేమీ అడగను. కమలాదేవి గారు జోహా, మీరు మీ సరోజ నవలా సాహిత్యంలో చిరస్థాయిగా ఉండిపోతారు. ముందు ముందు మీ సరోజ జీవితంలో రాబోయే మనుపుల కోసం ప్రతి వారం మేమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆమె నవ్వు మేము నవ్వలేకపోయాం, ఆమె కన్నీళ్లు మేము కురిపిస్తాం. ఉండదు ఆ ఫోటో ఆ పెట్టిలో అలాగే ఉండదు, అలాగే ఉండదు. Hats off to Saroja! Hats off to Saroja! కమల, కమల, ఏ రాధా అలా పార్కు వైపు వెళ్ళొద్దాం, వస్తావా? ఏమిటి ఉన్నట్టుండి ఇంత గొప్ప కోరిక పుట్టింది? ఏం లేదు, మనం చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి. నేను ఉయ్యాలు ఊగేదాన్ని, ఆకాశం అంత ఎత్తు ఊగేదాన్ని. ఆ వేగం చూసి నువ్వు కంగారు పడేదాన్ని. ఇప్పుడు కూడా అలా కంగారు పెట్టాలనా? కాదు, మనస్సేం బాగోలేదే, కనబడుతూనే ఉంది. కారణం ఏమిటో తెలుసో తెలియకో పెద్ద పొరపాటు చేశాను. పొరపాటేగా, దిద్దుకుంటే సరి. అది దిద్దుకోవడానికి వీల్లేనిది. అప్పుడు అలవాటు చేసుకుంటే సరి. అందుకు మనసు ఒప్పడం లేదు. అదే నీ మనసుతో వచ్చిన పేచి. దానితో ఊగిసలాడ్డం కన్నా ఉయ్యాలు ఒకడే పదపోదాం. ఇప్పటికి నీ కోరిక తీరిందా? ఏ రాధ, ఇది వరకులా ఊగి నన్ను భయపెట్టావంటే చూడు. వద్దే, అలా ఊక్కు. రాధా, చెప్తుంటే నీకు కాదు. రాధా, 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 నాకు భయం వేస్తుంది. అయితే కళ్ళు మూసుకో. చెప్తే విన్నావా? అబ్బా, అయినా అలా పసిపిల్లల ఉయ్యలు ఊగడం ఏమిటి, కాలు విరగొట్టుకోవడం ఏమిటి? అంతగా కావాలనుకుంటే మన కాంపౌండ్లో ఒక ఉయ్యలు వేయించుకోవచ్చుగా. కార్పొరేషన్ ఉయ్యలు కనుక కాలు విరిగిందంటారా? అది కాదు డాక్టర్. ఏమైనా సరే మొత్తం మీద అదృష్టవంతురాలు. ఆటే కాంప్లికేషన్స్ లేవు. పూర్తిగా నయం కావడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్? జాగ్రత్తగా ఉంటే కనీసం 4 రోజులు పడుతుంది. 4 రోజులా? ఎందుకంటే డాక్టర్ గారు, అయినా మిరుగుకోండి. ఏమమ్మా రాదా, ఎలాగుందమ్మా? నొప్పిగా ఉందా? ఈ నొప్పి గిప్పి రేపు ఈ పాటికి తామని పోవాల్సిందే. కాళ్ళు 2 ముక్కలైనా సరే అటుక్కున తుక్కుపోవాల్సిందే. మంత్రం ఏమైనా వేస్తారు అప్పారావు గారు? మంత్రం కాదు మేజర్ గారు, మందు, ఆయుర్వేద ఔషధం. విరిగిపోయిన హృదయాలైనా సరే పగులు తెలియకుండా అతుక్కుపోవాల్సిందే. ఈ ఇంగ్లీష్ మందులు అనుకున్నారా? ఒక జబ్బుకు మందు ఇస్తే ఇంకొక జబ్బు రావడానికి. అప్పారావు గారు, ఎంత ఇంగ్లీష్ మందైనా కాలికి వేస్తే చెయ్యి విరగదులేండి. ఏమో ఎవరు చూపించారు? అల్లుడు, ఈ ఇంగ్లీష్ మందులు మనకొద్దు. నేను వెంటనే ఇంటికి వెళ్ళి మృతాంగ సంజీవిని లేపనం పంపుతాను. ఈ కట్టు ఇప్పు పారేసి ఆ లేపనాన్ని మృదువుగా 3 సార్లు అంటే 3 సార్లే మర్ధించారంటే లేచి నిలబడాల్సిందే, తిరుగుతుంది. నువ్వేం కంగారు పడుకు, ఒక్కరోజు ఓపిక పట్టు. నీ కాలుగా నీ చేతికిస్తాను. వస్తాను. మళ్ళీ ఆలస్యం అయితే ఈ ఇంగ్లీష్ ముందు చెడు చేస్తుంది. అమ్మా రాధ, మీ నాన్న మాటలు నిన్ను కట్టు విప్పల్సుమా, కాలు నిజంగా చేతికే వస్తుంది. మురళి, డాక్టర్ గారిని డ్రాప్ చేసి అలా ఆఫీస్కి వెళ్ళాడు. అలాగే కమలా, రాధను జాగ్రత్తగా చూసుకో. కావాలని వెళ్ళి కాలు విరగొట్టుకున్నావు. ఇంకే హాయిగా మూల కూర్చుంటాను. నీకు కావాల్సింది అదేగా. రాధా, కాలు విరగడం కాదే, నీకు 24 గంటలు చేతి నిండా పని ఉండాలి. ఎవరికో ఒకరికి సేవ చేస్తుండాలి. లేకపోతే నీకు నిద్ర పట్టదుగా. అందుకని కాలు విరగొట్టుకున్నావా? చాలే. కమల, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఏం పాపం,
మన కాలేజీ రోజుల్లో నా కోసం నీ చదువునే వదులుకున్నావు, నీ భవిష్యత్తునే బలిచ్చు. కమల, ఎప్పుడూ నివ్వింతే, ఎప్పటికీ నీదే పైచే. అప్పుడు ఇప్పుడు నేనే రుణపడున్నా. ఈ రుణమంతా ఎప్పుడు ఎలా తీర్చుకుంటానో. చాలే, రుణాలు లేవు, తీర్చుకోవడాలు లేవు. తీర్చుకుంటాను, అసలు వడ్డీతో సహా తీర్చుకుంటాను. ఆ సమయం దగ్గరకు వచ్చింది. త్యాగం నీకు ఒక్కదానికైనా తెలుసు? నువ్వు ఒక్కటివైనా త్యాగమూర్తివి? నాకు తెలుసు, నేను త్యాగం చేయగలను. చేస్తాను, చేసి చూపిస్తాను. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.